ఫస్ట్ టైప్ వచ్చేసి ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఒక పెయిర్ ఇచ్చి ఇంకో పెయిర్లో ఉన్న సెకండ్ నెంబర్ని మనం కనుక్కోవాలి. సో ఈ క్వశ్చన్ వచ్చేసి బేసిక్గా 2002 ఎస్ఎస్సి ఎగ్జామ్లో అడిగాడు అనమాట. ఫస్ట్ పేరు వచ్చేసి 18:30, సెకండ్ పేరు వచ్చేసి 36 మనం కనుక్కోవాలి సెకండ్ నెంబర్. సో ఇక్కడ బేసిక్గా వీటి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటి అనేది చూద్దాం మనం, ఓకేనా. ఇక్కడ చూస్తే 18కి 30కి ఇట్ లుక్స్ లైక్ ఎలా ఉందంటే 18 అనేది 2 times మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 36 వస్తుంది. 36 వస్తుంది, కానీ ఇక్కడ 30 ఉంది. సో డిఫరెన్స్ ఎంత? 6. అర్థమైందా? సో ఇది ఎక్స్ అనుకుంటే ఎక్స్ 2x మైనస్ ఎక్స్ ఫామ్ 6 ఫామ్లో ఉంది. అర్థమైందా? సో ఇది ఎలా ఉంటుంది అదే ఫామ్లో అంటే x is to 2x minus 6 అంటే ఇది 36 అంటే 36 2s 72. 72 minus 6 ఎంత? 66. సో ఆప్షన్లో ఉందా? దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్, ఓకేనా. సో ఇలా సాల్వ్ చేయాలి. సో సెకండ్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ వచ్చేసి ప్రీవియస్ ఆర్ఆర్బి ఎగ్జామ్లో అడిగారు అన్నమాట 2004 ఇయర్లో. సో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేద్దామని చూద్దాం. 20, 11 ఇది ఫస్ట్ పేరు. సెకండ్ పేర్లో వచ్చేసి 102 సెకండ్ నెంబర్ అనేది మనకి ఏదో అది కనుక్కోవాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 20 అనేది 20లో హాఫ్ 10, ఆ 10కి మళ్ళీ +1 యాడ్ చేస్తారు ఇక్కడ. సో ఇక్కడ రిలేషన్ ఎలా ఉందంటే x is to x/2 + 1 ఫామ్లో ఉంది, ఓకేనా. సో 102ని ఇది 102x అనుకుంటే 102/2 + 1 ఎంత? 102/2 ఎంత? 51. 51 + 1 52. ఆప్షన్లో ఉందా? ఎస్, 52 ఇస్ ద ఆన్సర్. దట్స్ ఇట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి 6, 222, 7 నెక్స్ట్ నెంబర్ని అనుకోవాలి మనం. సో ఈ క్వశ్చన్ వచ్చేసి ఎస్ఎస్సి ఎగ్జామ్లో 2003 ఇయర్లో అడిగారు అనమాట. సో క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలంటే ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సో ఈ నెంబర్ వచ్చేసి 6³ దగ్గరగా ఉంది. అంటే ఎలా అంటే 216 కదా, 6³ = 216, కానీ ఇక్కడ 222 ఉంది. అంటే డిఫరెన్స్ ఎంత? మళ్ళీ 216కి ఇంకొక 6 యాడ్ చేసుకున్నాం, అంతేనా. సో దట్ విల్ బి ఈక్వల్స్ టు 222. అలానే సేమ్ ఫార్ములా అంటే ఇది ఎలా ఉంది? x³ + x ఫామ్లో ఉంది. x is to x³ + x ఫామ్లో ఉంది. సో ఇక్కడ x అంటే సెకండ్ పేర్లో 7. 7³ + 7 అంటే 7 7s 49. 49 into 7 7 9s ఎంత? 3 6 7 4s 28. 28 + 6 ఎంత? 343. సో 343 is the 7³ ఆన్సర్. సో 7³ 7 యాడ్ చేస్తే ఎంత? 750 is the ఆన్సర్, అంతేనా. సో ఆప్షన్ ఉందా? ఎస్, దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది ప్రీవియస్గా బ్యాంక్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్లో 2006 పేపర్లో అడిగారు అనమాట. సో ఫస్ట్ పేరు వచ్చేసి 26:5, నెక్స్ట్ 65 అనదర్ నెంబర్. సో ఆ నెంబర్ని మనం కనుక్కోవాలి. సో ఆ నెంబర్ని మనం కనుక్కోవాలి. సో ఇక్కడ బేసిక్ రిలేషన్షిప్ అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ 5 ఇచ్చాడు, ఇక్కడ 26 ఇచ్చాడు. 26 అనేది 5² దగ్గరగా ఉంది. అంటే సో ఇక్కడ రిలేషన్షిప్ ఎలా ఉందంటే ఇది x అనుకుంటే ఇది x² + 1 ఫామ్లో ఉంది, అంతే కదా. 5 అనుకుంటే 5² 25, 25 + 1 26, అంతే కదా. 26:5 వచ్చింది. సో అలానే 65 అనేది
x² + 1 అంటే 64 + 1 ఫామ్లో ఉంది. మనం ఈ నెంబర్ని మనం ఎక్స్ అనేది కనుక్కోవాలి. ఇది x². సో 64 దేనికి స్క్వేర్? 8కి. సో 8² = 64 అంతే కదా. సో ఎక్స్ ఏమవుతుంది? 8 అవుతుంది. సో సి ఈజ్ ద ఆన్సర్. ఇది ప్రీవియస్గా ఆర్ఆర్బి ఎగ్జామ్లో 2004 పేపర్లో అడిగారు అనమాట. సో బేసిక్గా క్వశ్చన్ వచ్చేసి 14:9 ఇది ఫస్ట్ పేరు. సెకండ్ పేరు 26 ఇచ్చారు. సెకండ్ నెంబర్ని మనం కనుక్కోవాలి. సో ఇక్కడ నార్మల్గా ఫస్ట్ అప్రోచ్ ఎలా ఉంటుంది అంటే 14:9 అంటే వీటి మధ్యలో డిఫరెన్స్ చూసుకుంటారు ఎవరైనా నార్మల్గా. సో ఆ అప్రోచ్ ద్వారా వెళ్దాం, చూద్దాం కరెక్ట్ అయినా అలా సాల్వ్ చేయొచ్చో లేదా. 14కి 9కి డిఫరెన్స్ ఎంత ఉంది? 5 డిఫరెన్స్ ఉన్నది. సో నెక్స్ట్ 26కి ఈ నెంబర్ కూడా 5 డిఫరెన్స్ ఉండాలి. అలాంటి నెంబర్ ఏదైనా ఉందా లేదా చూద్దాం. సో 14 కంటే 5 డిఫరెన్స్తో డిక్రీజ్ నెంబర్ వచ్చింది. సో 26 కంటే 5 డిఫరెన్స్ ఉండాలి, ప్లస్ బిలో నెంబర్ ఉండాలి, అంటే తక్కువ నెంబర్ ఉండాలి. సో 21 అయి ఉండాలి. 21 ఉందా ఆప్షన్లో? లేదు. సో ఈ అప్రోచ్ అనేది రాంగ్. సో నెక్స్ట్ అప్రోచ్కి వెళ్దాం. ఎలా అంటే ఇది ఎక్స్ అనుకుంటే ఇది 2x అనుకుందాం. 2x అంటే ఎంత? 9 2s 18 కావాలి. 18కి ఇక్కడ 14కి ఎంత డిఫరెన్స్ ఉంది? మళ్ళీ 4 డిఫరెన్స్ ఉంది. సో 4 అనుకుందాం. సో 2x - 4 = x ఫామ్లో ఈ ఫస్ట్ పేర్ అనేది ఉంది. సో అదే రిలేషన్షిప్లో, అదే అప్రోచ్లో ఈ సెకండ్ పేర్ అనేది కూడా సాల్వ్ అవ్వాలి. అలా సాల్వ్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. 26 = x అనేది కనుక్కోవాలి మనం ఇప్పుడు. సో ఈ 26 అనేది ఏ ఫామ్లో ఉంది? 2x - 4 ఫామ్లో ఉంది. = 26. సో ఈ 4ని మనం యాడ్ చేస్తే 2x = 30 అవుతుంది. సో ఎక్స్ కనుక్కుంటే 15 అవుతుంది. అంతే కదా. x = 15. సో x 15 ఉందా? ఆప్షన్లో 15 ఉంది. సో దిస్ ఈస్ ద రైట్ అప్రోచ్ ఫర్ దిస్ క్వశ్చన్. సో 15 ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 6th వన్. ఈ క్వశ్చన్ వచ్చేసి ఆర్ఆర్బి 2002 క్వశ్చన్ పేపర్లో అడిగారు అనమాట. సో ఇక్కడ 8 28 ఫస్ట్ పేరు, 8 28 ఫస్ట్ పేరు, 27 అండ్ సెకండ్ నెంబర్ మనం కనుక్కోవాలి. సో ఇది ఎలా ఉందంటే 8 అనేది 2³ 28 అనేది దేని క్యూబ్ అనేది కాదు, బట్ ఒక క్యూబ్ నెంబర్కి నియరెస్ట్గా ఉంది. ఏ నెంబర్ అది? 27 అనేది 3³ 27కి దగ్గరగా ఉంది. 27 మళ్ళీ వీటి డిఫరెన్స్ ఎంత ఉంది? 1 ఉంది. అడిషనల్గా ఇంక్రీజ్ 1 ఉంది. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే 3³ + 1 అని రాసుకోవచ్చు కదా. 3³ ఎంత? 27. 27 + 1. సో ఇది 2³ తర్వాత ఒక నెంబర్ ఇంక్రీజ్ అయ్యి 3 అయింది. 3³ మళ్ళీ ప్లస్ అడిషన్ 1 యాడ్ అయింది. సో అదే సిరీస్లో ఈ పేర్ కూడా మనం చేయాలన్నమాట. 27 అనేది 3³ సో నెక్స్ట్ వచ్చే నెంబర్ అనేది దీనికంటే ఒకటి ఎక్స్ట్రా ఉండాలి. 4³ అవుతుంది. 4³ మళ్ళీ +1 యాడ్ అవ్వాలి. సో 4³ ఎంత? 4 4s 16, 16 4s 64. 64కి మళ్ళీ +1 యాడ్ చేయాలి. అర్థమైందా? 64 వచ్చింది కానీ డైరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ అని పెట్టేయకూడదు. నెక్స్ట్ ఇంకా మిగతా పెండింగ్ కూడా చెక్ చేసుకోవాలి. 64 + 1 ఎంత? 65. సో ఆప్షన్లో 65 ఉంది కాబట్టి దిస్ ఈస్ ద రైట్ అప్రోచ్ అండ్ 65 ఇస్ ద ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 7th వన్. ఇది SSC 2002లో అడిగారు. 68 130 ఈజ్ ఫస్ట్ పేర్. సెకండ్ పేర్లో మనకు సెకండ్ నెంబర్ ఇచ్చారు, ఫస్ట్ నెంబర్ ఇవ్వలేదు, అది మనం కనుక్కోవాలి. 68కి 130కి ఉన్న రిలేషన్షిప్ ఏంటి అనేది మనం చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ బేసిక్గా ఒక్కటి అబ్జర్వ్ చేస్తే ఈ 68 అనేది ఒక స్క్వేర్ నెంబర్కి దగ్గరగా ఉంది. అంటే స్క్వేర్ నెంబర్ ఏంటిది? 64. 64కి దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది? మళ్ళీ అడిషనల్ 4 ఇంక్రీజ్ ఉంది. ఇది అబ్జర్వ్ చేయండి. 130 అనేది 130 కూడా ఒక స్క్వేర్ నెంబర్కి దగ్గరగా ఉంది. ఏది? 125కి. 125 ఎక్స్ట్రా యాడ్ ఆన్ పైన 5 ఎక్స్ట్రా ఉంది. సో ఇది 125 + 5. ఇది 64 + 4 అంటే ఇది 4³ + 4. ఇది 5³
ప్లస్ 5 అంటే సిరీస్ ఎలా ఉందంటే 4 క్యూబ్ ప్లస్ 4 ఈజ్ టు 5 క్యూబ్ ప్లస్ 5 ఈ సిరీస్లో ఉంది. అర్థమైందా? సో నెక్స్ట్ పేరు వచ్చేసి కూడా అదే సిరీస్లో ఉంటుంది. సో ఇందాక మనం చూసాం కదా, ఇది 350 అనేది ఏ నెంబర్కి క్యూబ్ నియరెస్ట్ క్యూబ్గా ఉంది. 343 అనేది 7 క్యూబ్. 343 అనేది 7 క్యూబ్ అవుతుంది. 7 క్యూబ్ సో 7 క్యూబ్ ప్లస్ 7 ఈజ్ ఈక్వల్స్ టు 350 అంతే కదా. సో దీనికంటే ముందు వచ్చే నెంబర్ ఏమవుతుంది? 6 అవుతుంది. 6 క్యూబ్ ప్లస్ 6 ఎంత? 6 6 36, 36 ఇంటూ 6, 6 6 36, 3 6 3 18, 18 ప్లస్ 3 216, 216 ప్లస్ 6 ఎంత? 222, 222. దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా? సో బేసిక్గా నేను ఈ న్యూమరికల్ అనాలజీ నీకు అర్థం కావాలంటే ఒక సింపుల్ ట్రిక్, నీకు టైం సేవ్ అవ్వడానికి ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే టైం వేస్ట్ కాకుండా ఈజీగా సాల్వ్ చేయడానికి. ఎందుకంటే ప్రతి క్వశ్చన్లో నీకు ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది. సో క్వశ్చన్ చూడగానే నీకు ఈజీగా హింట్ రావడానికి, వెంటనే సాల్వ్ చేయడానికి నీకు గుర్తుండాల్సింది ఏంటంటే 20 వరకు స్క్వేర్స్, 20 వరకు క్యూబ్స్ అనేది నీకు గుర్తుండిపోవాలన్నమాట. సో అలా గుర్తుండిపోతే ఇది నియరెస్ట్ నెంబర్ స్క్వేర్, ఒక స్క్వేర్కి ఇది ఒక స్క్వేర్ నెంబరు, లేకపోతే ఇది ఒక క్యూబ్ నెంబరు, లేకపోతే ఈ స్క్వేర్ నెంబర్కి దగ్గరగా ఉంది, క్యూబ్ నెంబర్కి దగ్గరగా ఉంది అనేది అనుకొని మనం పైన అడిషనల్గా ఎంత డిఫరెన్స్ ఉంది, లేకపోతే ఎంత తక్కువగా ఉంది, ఎంత ఎక్కువగా ఉంది అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ డిక్రీజ్ చేసుకుంటే అక్కడ లాజిక్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. లేదు నీకు స్క్వేర్స్ రాదు, క్యూబ్స్ రాదు అంటే వాటి మధ్యలో ఉన్న లాజిక్ని ఫైండ్ అవుట్ చేయడానికి చాలా డిఫికల్టీ అవుతుంది. సో బెటర్ నీకు టైం సేవ్ అవ్వాలి, ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే 20 వరకు స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ అనేది నేర్చుకొని పెట్టుకోండి. సో నీకు ఈజీగా అయిపోతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 8th క్వశ్చన్. ఇది బిగ్గర్ నెంబర్ 4 డిజిట్స్ ఉన్నాయి. సో డిజిట్స్ చూసి వెంటనే షాక్ అయిపోయి భయపడకండి, చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇది సిపిఓ ఎగ్జామ్ 2004 క్వశ్చన్ పేపర్లో వచ్చింది. ఎలా ఈజీగా సాల్వ్ చేయాలో నేను చెప్తాను ఇప్పుడు. సో ఇక్కడ ఫస్ట్ నెంబర్ వచ్చేసి 7 ఉంది, దీంట్లో ఫస్ట్ నెంబర్ వచ్చేసి 5 ఉంది, ఇక్కడ -2 అయింది అంతే కదా. సో ఇక్కడ సెకండ్ నెంబర్ వచ్చేసి 5 ఉంది, ఇక్కడ సెకండ్ నెంబర్ వచ్చేసి 3 ఉంది. వీటి మధ్యలో డిఫరెన్స్ అంటే మళ్ళీ 2 డిక్రీజ్ అయిపోయింది, 2 నెంబర్స్. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 6 ఉంది, మళ్ళీ 2 డిఫరెన్స్ ఉంది. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది, మళ్ళీ 2 డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ బేసిక్గా ఏమవుతుందంటే 2 డిక్రీజ్ అవుతూ వస్తున్నాయి డిజిట్స్ అనేవి. సో అలానే ఈ నెంబర్స్ కూడా 2 డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో 4 - 2 ఎంత? 2 అవుతుంది. 6 - 2 ఎంత? 4 అవుతుంది. 7 - 2 ఎంత? 5 అవుతుంది. 3 - 2 ఎంత? 1. 2 4 5 1 మనకు ఆప్షన్లో ఉందా లేదా చెక్ చేసుకోండి. 2 4 5 1 ఇస్ ద ఆన్సర్. ఒకవేళ ఆప్షన్లో లేదంటే నన్ ఆఫ్ దిస్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా? సో ఆప్షన్ ఉంది కాబట్టి దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 9th వన్ 5 124 7. నెక్స్ట్ ఆప్షన్ అనేది చెక్ చేసుకోవాలి. సో ఇందాక నేను చెప్పాను కదా, క్యూబ్స్ రావడం వల్ల చాలా ఈజీ ఉంటుంది అనేది. నేను ఇక్కడ చూడగానే చెప్పేస్తాను. ఇక్కడ ఏంటంటే 124 ఉంది, మనం ఇక్కడ 5 ఉంది. 5కి 124కి రిలేషన్ ఏంటంటే 5 క్యూబ్ ఎంత? 125. ఇక్కడ 125కి 124 అనేది నియరెస్ట్ నెంబర్ ఉంది. ఎంత అంటే 125 - 1 ఈజ్ ఈక్వల్స్ టు 124. అంటే ఇది ఏ సిరీస్లో ఉందంటే దీని అప్రోచ్ ఎలా ఉందంటే ఫస్ట్ నెంబర్ ఎక్స్ అనుకుంటే సెకండ్ నెంబర్ అనేది x³ - 1 ఫామ్లో ఉంది. అర్థమైందా? x⁻x³ - ఫామ్లో ఈ అప్రోచ్ అనేది ఉంది. సో ఈ సెకండ్ పేరు కనుక్కోవడానికి మనం ఇదే అప్రోచ్ని ఫాలో అవ్వాలి. సో 7x అనుకుంటే 7³ ఎంత? 7³ - 1 మనం కనుక్కోవాలి. 7³ ఎంత? 7 7 49. 49:7 343. 343 - 1 ఎంత? 343 - 1 ఎంత? 342. ఆప్షన్ అనేది ఉందా లేదా చెక్ చేయి. ఆప్షన్స్లో 342 ఇక్కడ ఉంది. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా? డన్. సో 10th వన్ వచ్చేసి 10th క్వశ్చన్. ఇక్కడ
ఈ క్వశ్చన్ వచ్చేసి సిపిఓ ఎగ్జామ్లో అడిగారు, 2005 పేపర్లో అడిగారు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అబ్జర్వ్ చేయండి. వీటి మధ్య రిలేషన్ ఎలా ఉందంటే, సో ఈ నెంబర్ వచ్చేసి ఒక నెంబర్ స్క్వేర్ నెంబర్కి నియరెస్ట్గా ఉంది. సో ఏంటిది ఆ నెంబర్ అంటే, నియరెస్ట్ స్క్వేర్ నెంబర్ ఏంటిది? 225. 225 అనేది 15 స్క్వేర్. మరి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 225కి 210కి 15 డిఫరెన్స్. 15 డిఫరెన్స్ అనేది ఉంది. సో 15 స్క్వేర్ మైనస్ 15 ఇది. 380 చూద్దాం. 380 అనేది ఏ స్క్వేర్ నెంబర్కి దగ్గరగా ఉంది? 400 అనేది 20 స్క్వేర్. సో 400కి నియరెస్ట్గా ఉంది. 20 స్క్వేర్. మళ్ళీ వీటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? 380కి 400కి. సో 400 మైనస్ 20 వేస్తే మళ్ళీ మనకు 380 వచ్చేస్తుంది, అంతే కదా. సో ఇక్కడ ఎలా ఉందంటే, సిరీస్ అనేది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఫామ్లో ఉంది. అర్థమైందా? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఫామ్లో ఉంది. సో మనం ఫస్ట్ పేర్ అనేది కనుక్కుందాం ఇప్పుడు. ఈ ఫస్ట్ పేర్లో ఇది 182 అనేది ఏ స్క్వేర్ నెంబర్కి దగ్గరగా ఉంది? 196 అనేది 14 స్క్వేర్. 14 స్క్వేర్ ఈక్వల్స్ టు 196. 14 స్క్వేర్ మైనస్ 14 చేస్తే మనకు 182 అనేది వస్తుంది, అంతేనా? 182 అనేది వస్తుంది. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటిదంటే, నెక్స్ట్ నెంబర్ ఏంటిది అనేది కనుక్కోవాలి. సో ఇక్కడ మెయిన్ ట్రిక్ అనేది ఇక్కడనే. ఇది 156 చూడండి, 13 స్క్వేర్ మైనస్ 13 చేస్తే 156 వస్తుంది. ఎలా అంటే 13 స్క్వేర్ ఎంత? 169 వస్తుంది. 169 మైనస్ 13 ఎంత? 156. కరెక్టే కదా? ఈ ఆప్షన్ కరెక్టే కదా? కరెక్ట్ అని పెట్టేద్దామా? కానీ పెట్టకూడదు. ఎందుకనేది చూడండి. మిగతా ఆప్షన్స్ కూడా ఒకసారి చెక్ చేసి చూద్దాం, ఎందుకు పెట్టకూడదు అనేది నేను చెప్తాను ఇప్పుడు. 16 స్క్వేర్ మైనస్ 16 ఈజ్ ఈక్వల్స్ టు 242. 240, ఓకేనా? ఇది 17 స్క్వేర్ మైనస్ 17 ఈజ్ ఈక్వల్స్ టు 272. 342 అనేది 19 స్క్వేర్ మైనస్ 19 ఈజ్ ఈక్వల్స్ టు 342. సో ఇప్పుడు అన్నీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఫామ్లోనే ఉన్నాయి. మరి ఏది కరెక్ట్? అన్నీ కరెక్టేనా? కాదు కదా. ఏది కరెక్ట్ అంటే, ఇక్కడే ఒక సింపుల్ లాజిక్ అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ నెంబర్ అనేది ఇందాక ఈ సెకండ్ పేర్లో ఫస్ట్ నెంబర్ అనేది 15 ఇచ్చాడు, సెకండ్ నెంబర్ అనేది 20 ఇచ్చాడు. వీటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? 15కి 20కి 20కి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? 5 ఉంది. సో అలానే ఇక్కడ 14 ఇచ్చాడు, 14కి నెక్స్ట్ వచ్చే నెంబర్కి ఎంత డిఫరెన్స్ ఉండాలి? 5 డిఫరెన్స్ ఉండాలి. అడిషన్ అంటే 5 ఎక్కువ ఉండాలి. అంటే 14కి 5 ఎక్కువ అంటే 19 అనేది వస్తుంది. సో 19 స్క్వేర్ మైనస్ 9 ఈక్వల్స్ టు 342. దిస్ ఈస్ ద రైట్ అప్రోచ్, దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్, ఓకేనా? సో ఒక్కొక్కసారి ఎగ్జామ్లో నేను కన్ఫ్యూజ్ చేయడానికి సేమ్ అప్రోచ్లో సేమ్ క్వశ్చన్స్ ఇస్తాడు, ఆప్షన్స్ అన్నీ సేమ్ ఇస్తాడు. సో మనం కన్ఫ్యూజ్ కాకూడదు అనమాట. కొంచెం ట్రిక్కీగా ఆలోచించి కన్ఫ్యూజ్ కాకుండా కరెక్ట్ ఆప్షన్ చెక్ చేయాలి. ఆప్షన్స్ అన్నీ చెక్ చేసుకోవాలి. మనకు ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అనిపిస్తే దాంతో ఆగిపోకూడదు, అన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. బేసిక్గా ఇప్పటిదాకా ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటి చేసామన్నమాట. సో ఫస్ట్ ఒక 10 ప్రాబ్లమ్స్ చేసాం కదా. ఇప్పుడు ఒకసారి ఒక క్వశ్చన్ ఇస్తాను. ఈ క్వశ్చన్ని మీరు మీ ఓన్గా ట్రై చేసి ఈ సెకండ్ పేర్లో ఉన్న సెకండ్ నెంబర్ అనేది ఏమొస్తుంది అనేది మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఆన్సర్ రాయండి. కామెంట్ బాక్స్లో ఆన్సర్ అనేది మెన్షన్ చేయండి, ఓకేనా? సో దట్ నాకు ఏంటంటే ఓకే వీళ్ళు ఫాలో అవుతున్నారు, అర్థం అవుతుంది అనేది నాకు తెలుస్తుంది, నా అండర్స్టాండింగ్ కోసం. సో మీకు ఒకవేళ అర్థమైతే ఒకసారి పాజ్ చేసి ఆన్సర్ అనేది కామెంట్ బాక్స్లో చేయండి, ఓకేనా? నెక్స్ట్ లెక్చర్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్ యూ.